అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి అన్నాడు. ప్రతి ఊరు ప్రతి గ్రామానికి చెప్పండి అన్న వస్తున్నాడు అని చెప్తే మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజల జీవితాల్లోనే వెలుగు చూస్తారేమో అనుకున్నారు. కానీ రోజు రోజుకి తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిపి వినూత్నమైన కార్యక్రమం చేపట్టాం. జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాల కార్యక్రమం. థ్యాంక్ యూ సీఎం సార్. దేనికంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, అసంపూర్ణంగానే ఉంచినందుకు థ్యాంక్ యూ సీఎం సార్. రేట్లు పెంచారు, ఎందుకు అని అడిగినప్పుడు తాగే వాళ్ళకి షాక్ కొట్టాలి అని చెప్పారు. మరి ఈరోజు రేట్లు తగ్గించారు, అంటే ప్రజల్ని తాగుడికి బానిస అవ్వమని చెప్పినందుకు థ్యాంక్ యూ సీఎం సార్. ఈరోజు కరోనా సమయంలో జనాల దగ్గర డబ్బులు లేవు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా మీరు మందు షాపుల యొక్క టైమింగ్లు పెంచారు, అంటే ప్రజల్ని బానిసలు అవ్వండి, టైమింగ్లు పెంచాం, తాగండి అని చెప్పినందుకు థ్యాంక్ యూ సీఎం సార్. ఈ రోజున బ్రాండ్లు చూడండి, కల్తీ మందులన్నీ కూడా, నాటు సారా కూడా ఏర్లే పారుతా ఉంది. ప్రజల యొక్క ఆరోగ్యాలు ఫలంగా పెట్టారు మీరు, ప్రజల యొక్క ఆరోగ్యాలు ఫలంగా పెట్టినందుకు థ్యాంక్ యూ సీఎం సార్. ఈరోజు పక్క రాష్ట్రానికి అమెజాన్ లాంటి మంచి మంచి కంపెనీలు వెళ్తా ఉంటే మన రాష్ట్రానికి జగనన్న వచ్చాడు, ఎప్పుడూ లేని మందు బ్రాండ్లు తీసుకొచ్చారు. ఒక్కొక్క బ్రాండ్ పేరు చూస్తూ ఉంటే సిల్వర్ స్టెప్పర్స్ అట, ఇప్పుడే మా వేణుగా చెప్పారు బూమ్ బూమ్ కాదు బుస్సు బుస్సు. అలాగే మంజీరా, ఆఖరికి పవిత్రమైన నది పేరు కూడా వదల్లా. యువత అందరికీ కూడా అన్న వస్తున్నాడు, ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పండి అని అన్నారు. ఏమో మంచి మంచి కంపెనీల్లో ల్యాప్టాప్ల మీద ఉద్యోగాలు వస్తాయేమో అనుకున్నారు. కానీ మీరు ఏం చేశారు? డిగ్రీ చదివిన వాళ్ళని, పీజీ చదివిన వాళ్ళు తీసుకొచ్చి మందు షాపుల్లో కూర్చోబెట్టి వాళ్ళతో సేల్ చేయిస్తా ఉన్నారు, వాళ్ళతోటి క్యాష్ లెక్కిస్తా ఉన్నారు. ఆ యొక్క కార్యక్రమం చేసినందుకు కూడా యువత తరఫున థ్యాంక్ యూ సీఎం సార్. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేస్తున్న కార్యక్రమాలు, పెన్షన్ 3000 ఇస్తా అన్నారు, కాదు 250 అన్నారు. 250 రెండో సంవత్సరం 7 నెలలైనా కూడా ఇప్పుడు దాకా 250 పెన్షన్ దాఖలాలు చూస్తా ఉన్నాం. ఆ ముసలి అవ్వదాదా తరఫున థ్యాంక్ యూ సీఎం సార్. పోలవరంలో పని అసలు మొదలు పెట్టినందుకు థ్యాంక్ యూ. ఇలా చెప్పుకుంటూ పోతే కుంటి సాకులు చూపించి సంక్షేమ కార్యక్రమాలు దూరం చేస్తా ఉన్నారు. మరి నిన్నటి రోజున గత 10 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. ఏం సాధించారని సంబరాలు చేసుకున్నారు? స్థానిక ఎంపీ మార్గాని భరత్ వాలంటీర్ని భయపెట్టి, ఆర్పీల్ని భయపెట్టి, మహిళలతోటి వేల సంఖ్యలోని ర్యాలీ చేసి సంబరాలు. ఈరోజు మీడియా ముందు వచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టలేవు, జనాల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడద్దు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇలాంటి బుర్రలేని వాళ్ళందరినీ ప్రజాప్రతినిధులు కింద ఇచ్చినందుకు మాకు థ్యాంక్ యూ సీఎం సార్. ఇలా చూసుకుంటూ పోతే బీసీలు, మైనారిటీలు, బడుగు బలైన వర్గాలందరినీ కూడా మీరు నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. నమ్మించి ఓట్లు వేయించుకున్న తర్వాత ఒక్కొక్కరి పైన దాడులు, అరెస్టులు, విధ్వంసాలు, వాళ్ళందరి తరఫున కూడా థ్యాంక్ యూ చెప్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలోని ఉద్యోగస్తులు జనవరి 2021కి 7 డిఏలు పోతా ఉన్నాయి. వాళ్ళకి పెద్ద బొక్క పెట్టారు, ప్రభుత్వం పెద్ద బొక్క పెడతా ఉంది ఉద్యోగస్తులకి. ఉద్యోగస్తులు కానీ ప్రతి వర్గం వాళ్ళు, ప్రతి జాతి వాళ్ళు, ప్రతి కులం వారు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న కానుకలకి, గిఫ్ట్లకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మరొకసారి మా తెలుగుదేశం పార్టీ తరఫున, మా నాయకుల తరఫున థ్యాంక్ యూ సీఎం సార్.